ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా పప్పు అనేది చేసుకోబోతున్నాము. సో కందిపప్పుని బాగా వాష్ చేసుకొని దాంట్లో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల కారం, ఓ 4 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ కట్ చేసి పెట్టుకుంది వేసుకోవాలి. సో ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది కదా, అందుకని మామిడికాయ పప్పు చేద్దామని చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. సో చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక చెంచా ఆయిల్ అండ్ ఒక టమాటా అనేది వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. సో ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాం. సో అది ఉడికిన తర్వాత పప్పు గొట్టంతో బాగా రుబ్బుకోవాలి. సో ఇలా బాగా రుద్దుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి మరగబెడదాం. కొత్తిమీర, కరివేపాకు అనేది వేసి ఒక గ్లాస్ వాటర్ అనేది పోసి స్టవ్ పైన మరగబెడదాం. సో అది మరిగిన తర్వాత మనం పోపుకి కావాల్సిన పదార్థాలు అనేది రెడీ చేసుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసి పక్కన పెట్టుకుందాం. సో అది పప్పు బాగా కలిపి స్టవ్ పైన పెట్టేసాం కదా. సో ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుందాం. సో కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎల్లిపాయలు వేసుకుందాం. దంచి వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. సో వెల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు కూడా వేసేద్దాం. సో జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుందాం ఒకసారి. సో పప్పులో వేసేద్దాం ఈ పోపు అనేది. సో సింపుల్గా చాలా తొందరగా అయిపోయే ప్రాసెస్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నన్ను సపోర్ట్ చేసి